నమస్తే అమ్మ. నమస్తే. అమ్మ మీ పేరేంటి? నా పేరు పద్మ. అమ్మ మనం చూసినట్లయితే తెలంగాణలో కేసీఆర్ గవర్నమెంట్ ఎలా ఉంది? బాగానే ఉంది, మంచిగానే ఉంది. పథకాలన్నీ అందుతున్నాయి అంటారు. మీరు ఏ పథకాలు పొందారు? మాకు రైతు బంధు పడుతుంది, ఇంకా అదొకటి ఉంది, బాగానే ఉంది, మంచిగానే ఉంది. అలానే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కేపీ వివేకానంద గౌడ్ గారి పరిపాలన ఎలా ఉంది? అంటే ఇక్కడ ఎలా చేస్తున్నారు? అభివృద్ధి పనులు బాగా చేస్తున్నారు? ఇంక వివేక్ సారే బాగానే ఉంది, అది కూడా మంచిగానే ఉంది, మంచిగానే చూస్తున్నాడు, బాగానే. మళ్ళీ తెలంగాణలో కేసీఆర్ గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నారా? ఆల్రెడీ రావాలనిపిస్తుంది, ఇంకా మంచిగా ఉందని. అలానే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కూడా కేపీ వివేకానంద్ గారే మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిస్తే మీరు స్వీకరిస్తారా? స్వీకరిస్తాం. ఓటేస్తారా ఆయనకి? వేస్తాం, గెలిపిస్తాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్ మీ పేరేంటి? నా పేరు పవార్ రాజు. నా పేరు. సార్ ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ గవర్నమెంట్ ఏ విధంగా పరిపాలన చేస్తుందంటారు? కేసీఆర్ ప్రభుత్వం బాగానే చేస్తున్నది, ఒక యాగల బాగా చేస్తున్నది, ఒక యాగల ఇన్కమ్ కూడా చేస్తున్నది, పర్వాలేదు. గవర్నమెంట్ ఏంటంటే ఇప్పుడు అందరికీ వాటర్ ఇస్తున్నది, మంచిగా సేవ్ చేస్తుంది, కరెంటు బిల్లు కూడా వస్తుంది. కొద్దిగా ఏంటంటే అటు ఇటు చేస్తున్నారు అనమాట జనాలు, అంతే, ఇంకేం లేదు. మన తెలంగాణ వచ్చినప్పుడు పర్వాలేదు, అదే అనమాట. అలానే పథకాలన్నీ ప్రతి ఇంటికి చేరుతున్నాయంట. ఇక దాని గురించి అంత ఆహ్వానం నాకు లేదు, చేరుతుందా లేదనేది. సార్ అలానే మనం చూసినట్టయితే ఇప్పుడు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ గారు ఉన్నారు. ఆయన నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా ఉంది? ఎలా ముందుకెళ్తున్నారు? ఆయన అయితే చాలా సూపర్గా చేస్తున్నారు. ఇది కుత్బుల్లాపూర్కి ఆయన చాలా మంచిగా చేస్తున్నారు. కేపీ వివేక్ గారు చాలా బాగా చేస్తున్నారు అనమాట. ఆయనకు ధన్యవాదాలు చెప్పాలి, చాలా బాగా చూస్తున్నారు ఆయన. సార్ అలానే మళ్ళీ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నారా? నేను కూడా అదే కోరుకుంటున్నాను, మళ్ళీ ఇంకోసారి కేసీఆర్ రావాలి అని కోరుకుంటున్నాను నేను కూడా. అలానే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కూడా మళ్ళీ కేపీ వివేకానంద్ గారే గెలవాలని కోరుకుంటున్నారా? నేను కూడా అదే కోరుకుంటున్నాను. నేను వివేకే రావాలని కోరుకుంటున్నాం మేము కూడా, ఎమ్మెల్యేలు అక్కడ రావాలని, ఎందుకంటే చాలా బాగా చేశారనమాట. నమస్తే సార్. సార్ మీ పేరు? నాగరాజ్. సార్ ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ గవర్నమెంట్ అనేది పరిపాలన ఎలా జరుగుతుందంటారు? బాగుంది. అంటే పథకాలు, ఎటువంటి పథకాలు మీరు పొందుతున్నారు? పథకాలు అంటే మనకేం పథకాలు ఏమన్నా రేషన్ బియ్యం అయ్యండి. సార్ అలానే ఇప్పుడు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉన్నారు కదా కేపీ వివేకానంద్ గౌడ్ గారు, ఆయన పరిపాలనతో ఎలా ముందుకెళ్తున్నారు? అంటే అభివృద్ధి ఏమైనా చేస్తున్నారా ఇక్కడ ఈ నియోజకవర్గం? బాగా చేస్తున్నారు. కేసీఆర్ రావాలి. ఓకే, ఆయనకే వేస్తామండి. నమస్తే అండి. మీ పేరు? లక్ష్మీనారాయణ. సార్ ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందంటారు? ప్రస్తుతానికి కొంతమంది పేదవాళ్ళకి బాగానే ఉందండి, కొంతమంది వ్యాపారస్తులు మాత్రం బాగాలేదు. సరైన మార్కెట్ లాంటిది లేదు, ఏదో రోడ్డు పక్కన దుకాణం ముందు పెట్టుకుని ఏదో బిజినెస్ చేసుకుంటున్నారు. కరెక్ట్గా మార్కెట్గా పెంచి ఎవరు పట్టించుకోవట్లేదు. పట్టించుకుంటే బాగుంటుంది, కానీ కొంచెం కొంతమంది బాగుంది, కొంతమంది బాగలేదు. ఇట్లా పథకాలు అనేవి అందుతున్నాయా మీకు? కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు కొంతమందికి అందుతున్నాయి, అందరికీ అందవాయి. అది వచ్చినట్టుగా వస్తాయండి, అందరికీ రావు. దాని గురించి ఆలోచించుకుంటే బాగుంటుంది. మీరు ఏ పథకం పొందలేదు? ఇప్పటివరకు ఏం పొందలేదండి. ఇప్పుడు మనం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ గారు ఉన్నారు కదా, ఆయన నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా జరుగుతుంది? బాగుందండి ఆయన పద్ధతి. మళ్ళీ ఆయన వస్తే బాగుంటుంది అంటారా? మళ్ళీ ఆయన ఇక్కడ వస్తే బాగుంటుంది అంటారా? బాగుంటుంది వస్తే. కొన్ని ఆయన చేసి ఆయన చేస్తున్నాడు, కానీ కొంతమందికి అందవలసిన అంతా బాగుంటుంది. అలానే తెలంగాణలో కూడా కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ వస్తే బాగుంటుంది అంటారు. ప్రభుత్వం కొంతమందికి 180 మంది బాగుండాలనుకుని, కొంతమంది 20 మంది బాగోదు వద్దనుకుంటారు. అది కామనే కదా. ఓకే. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ మీ పేరు? రఫీద్దీన్. సార్ ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ గవర్నమెంట్ పరిపాలన ఎలా ఉందంట? బాగుందండి, పర్లేదు. కాకపోతే ఇప్పుడు వాళ్ళు కూడా ఏం చేయలేరండి, ఎక్కడంటే అక్కడ రేట్లు వల్ల అన్ని వర్షం వల్ల దెబ్బతినిపోయినాయండి. ఆ వాదనతో ఏమైందంటే ప్రతి చోట మన తెలంగాణ స్టేట్లో కూరగాయలు లేవండి, అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి వస్తున్నాయి. అవి రావడంతో ఆ ట్రాన్స్పోర్ట్ తోటి అవితోటి చాలా కాస్ట్ అయిపోతున్నాయి.
దానివల్లనే వేరేదేం కాదు. ఇక్కడైతే స్టేట్లో అయితే మరీ ఏం లేదండి. ఇప్పుడైతే వారం రోజుల నుంచి అండి, ఈ వారం రోజుల నుంచి స్టేట్లో లేదు కాబట్టి రేట్ ఎక్కువైపోయింది. కూరగాయలు పర్లేదు, మా మంగళితో అంతా మంచిగా ఉంది. అలానే కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాల్లో ఏ పథకమైనా అందుతుందా మీకు? ఇప్పుడు దొరికేటోళ్ళకు దొరుకుతుందండి, దొరకడానికి దొరకలేదు. దొరికేటోళ్ళకి దొరుకుతుంది. మధ్యలో ఎంతమంది తినొస్తుందో కూడా అర్థమైతే లేదండి. ఎవరు తీసుకుంటున్నారో కూడా తెలుస్తలేదు. అయితే దీంట్లో కొంచెం తేడా ఉంది మేడం. ఒక్కొక్కరు ఇచ్చే దానిలో వాళ్ళు ఇస్తున్నారు కరెక్టే, కానీ చాలా మందికి అంతలేదండి, కొంతమందికి అంతుంది, అది కరెక్ట్. సార్ అలానే ఇప్పుడు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో చూసినట్లయితే కేపీ వివేకానంద్ గారు ఉన్నారు కదా, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గారు, ఆయన అభివృద్ధి ఎలా ఉందంటారు ఇక్కడ ఈ నియోజకవర్గం? పర్లేదు. నాన్నగానే నెంబర్ 1 అయితే అనవసరం, నాన్నగారు నెంబర్ 1 అంటే ఇక చెప్పేస్తారండి. తిన్నాను, బాగుందండి మేడం, అట్లేం లేదు. మళ్ళీ ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఆయన ఓటేస్తారా మీరు వివేకానంద్ గారు? మేడం ఎవ్వరు ఓటు చేసినా ఎవ్వరు మాకు సహకారం చేస్తారో వాళ్ళకి ఎవరికైనా సరే ఇచ్చేస్తామండి, అది వేరేదేం కాదు మాకు. ఎందుకంటే ఎవరైనా సరే మాకు మార్కెట్ కాబట్టి మంచిగా ఎవరికి మాకు అంత సాయంలో ఉంటారో వాళ్ళకి అందరు. సార్ ఇప్పుడు అలానే తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తే మీరు ఆనందిస్తారా? అంటున్నాను కదా మేడం, ఇప్పుడు ఎవరైనా సరే మా కేసీఆర్ కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఏ ప్రభుత్వం కానీ గరీబ్ వాళ్ళకి మా సొంత వాళ్ళకి ఎవరు సహకారం చేస్తారో వాళ్ళకి ఎవరికని మాకు అదే కావాలండి, వేరేదేం కాదు, అంతే. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ మీ పేరు? మా పేరు కృష్ణ అండి. సార్ ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందంటారు? బాగానే ఉందమ్మా. ఇక్కడ మా మార్కెట్కి అయితే ఇంతమంది రోడ్ లేకుండా రోడ్ వేసిండ్రు, కానీ ఇక్కడ పార్కింగ్కు చాలా ఇబ్బంది అవుతుంది. ఈ పార్కింగ్ పెట్టాలంటే ప్రతి వాళ్ళతో గొడవలు అవుతున్నాయి. ఒకటి పార్కింగ్ చూడు సరిగా లేదు. ఏదైనా మీ ప్రభుత్వంతో మీ మీడియా వాళ్ళ ద్వారా ఓ పార్కింగ్ ఇప్పిస్తే బాగుంటుందండి మాకు. ఆరు కేసీఆర్ ద్వారా ఫలితం మాకైతే మన పింఛన్ వస్తుంది 2600 వస్తుందండి, ఆ పథకం అయితే వస్తుంది. మార్కెట్ గురించి మీరు దయచేసి పార్కింగ్ పెట్టియండి అండి. అక్కడ పార్కింగ్ స్థలం అక్కడ ఉంటే ఎక్కడన్నా పార్కింగ్ వేస్తే బాగుంటుందండి. మేము మాట్లాడే సార్ మీతో చెప్తేనే మీకు ఎమ్మెల్యేకి మీరు చెప్తాం అట్లా అందరూ. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి అభివృద్ధి ఎలా ఉందంటారు? అంటే ఇంతకు ముందు ఉన్న సమస్యలు ఏమైనా పరిష్కరించారా ఆయన జనాల్లోకి వచ్చి? అప్పటికిప్పటికైతే రోడ్లు మంచిగానే వేస్తున్నాము, మంచిగానే వేస్తున్నాం. వాటర్ కరెంట్ పోతలేదు, ఎక్కువ ఏం చేస్తలేదు, బాగానే. పార్టీ గురించి అంటే సార్ ఇంతమంది బాగానే వేసాను, ఇప్పుడు కూడా మంచి చేస్తాం, ఆయనకే చేస్తాం. ఇవి ఉండాలి సార్, అందరు టైం దొరకాలి, వాళ్ళకి టైం దొరికితే తీసుకొని మాట్లాడవచ్చు. అలానే తెలంగాణలో కేసీఆర్ గవర్నమెంట్ మళ్ళీ రావాలని కోరుకుంటున్నారా? వస్తే మంచిగానే ఉంటాయి ఫలితాలు, అందరు మంచిగా ఇస్తే మంచిగానే ఉంటుంది దానికి. అలానే కుత్బుల్లాపూర్ నియోజకవర్గం వరకు ఎమ్మెల్యేగా మళ్ళీ వివేకానంద్ గారు పోటీ చేస్తే మీరు ఓటేస్తారా? మంచిగా చేస్తాం, ఎవరైనా మంచిగా చేస్తే వాళ్ళకి వేసేస్తాం మేడం, అంతే కదా సార్. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్ మీ పేరు? దుర్గారామ్మ. సార్ ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ గవర్నమెంట్ ఎలా పరిపాలన సాగిస్తుందండి? పర్లేదు, బాగానే ఉంది. ఇంతకు ముందు మీకు ఏమైనా సమస్యలు ఉండేవా? అంటే ఇప్పుడు ఏమైనా పరిష్కారం అయ్యాయి ఆ సమస్యలు? పర్వాలేదు, అలా చెప్తే చేస్తున్నారు. అలానే ఇప్పుడు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గారు ఉన్నారు కదా, ఆయన ఎలా చేస్తున్నారు? ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారు? అభివృద్ధి ఏమైనా ఉందంటారా? పర్లేదు, బాగానే చేస్తున్నాడు. మనం ఏమైనా చెప్పినా చేస్తున్నాడు, పరిష్కరిస్తున్నారు. పర్లేదు, బాగానే ఉంది. అది చెప్పలేము, అది ఎవరు ఇంకా టైం ఉంది, దానికి చెప్పాలంటే టైం ఉంది. ఓటే అంటే చెప్పలేము, అటు ఇటు ఉంటుంది, క్లియరెన్స్గా చెప్పలేము. బాగానే ఉంది, కాంపిటీషన్ ఎక్కువ ఉంది. ఇప్పుడు బీజేపీ అని కాంగ్రెస్ బాగా దెబ్బగా ఉంది, బీజేపీ ఉంది, ఇంకా ఇతర పార్టీలు ఉన్నాయి, చెప్పలేము. నమస్తే సార్. నమస్తే సార్ మీ పేరు? నరసింహ. సార్ ఇప్పుడు ప్రెసెంట్ తెలంగాణలో కేసీఆర్ పరిపాలన ఎలా ఉంది? కేసీఆర్ గవర్నమెంట్ పరిపాలన ఎలా ఉంది? కేసీఆర్ పర్లేదు, బాగానే ఉంది. మా వివేక్ అయితే బాగా చేస్తున్నాడు ఇక్కడ. మళ్ళీ తెలంగాణలో కేసీఆర్ గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నారా? కేసీఆర్ ఫామే రావాలని కోరుకుంటున్నాను. అలానే ఇప్పుడు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కేపీ వివేకానంద్ గారు ఉన్నారు, కేపీ వివేకానంద్ గౌడ్ గారు, ఆయన అభివృద్ధి ఎలా ఉంది? అలానే నెక్స్ట్ టైం కూడా ఆయనే రావాలని కోరుకుంటున్నారా? మళ్ళీ
మాకైతే వివేకే రావాలని కోరుకుంటున్నాము. మాకు ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేస్తారు. మా మార్కెట్ కానీ మాకు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు. సార్ మీ పేరు? దేవరాజు అండి. నాకు సార్ చెప్పండి, ప్రస్తుతం తెలంగాణలో కేసీఆర్ గవర్నమెంట్ ఎలా ఉంది? బాగుందండి. కేసీఆర్ గురించి చాలా బాగుంది. మాకు పింఛన్ వస్తుంది. నాకు 8 ఏళ్ళ నుంచి మాకు పింఛన్ రాలే. ఇప్పుడు నాకు మా చెల్లెకు వస్తుంది. ఆయన గవర్నమెంట్ మంచిదే. మా కాలనీకి కూడా రోడ్ అడిగాము, రోడ్ వేస్తా అని చెప్పారు. అంతే. ప్రస్తుతానికి గవర్నమెంట్ ప్రవేశపెడుతున్న పథకాలన్నీ జనాలకి చేరుతున్నాయంటారా ఇప్పుడు? చేరుతున్నాయండి. మాకు చేరినాయి కదా. ఇప్పుడు పింఛన్ మాకు చేరిందని చెప్తున్నాం కదా ఇంతకుముందు. ఇంకా మిగతా పనుల్లో మేము జాయిన్ అవ్వలేదు. మాకు తెలిసింది అది ఒకటే అండి. అలానే ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గారు ఎలా అభివృద్ధి చేస్తున్నారు? అభివృద్ధి పరంగా ముందుకెళ్తున్నారా? జనాల్లోకి వస్తున్నారా? సమస్యలు అడిగి వస్తున్నారండి. జనాలు ఆయన వచ్చి అడిగి తెలుసుకుంటున్నారండి. ఇంటికి వచ్చారు. మొన్న మా ఇంటి దగ్గరకు వచ్చి అడిగారు, చూశారు, వెళ్ళారు. ఏమైనా ఇస్తారేమో అని ఆశపడుతున్నాం. అంతే. అలానే ఈసారి తెలంగాణలో మళ్ళీ సీఎం కేసీఆర్ గారు అవ్వాలి, కేసీఆర్ ప్రభుత్వమే రావాలని మీరు కోరుకుంటున్నారండి? కేసీఆర్ ప్రభుత్వమే రావాలని కోరుకుంటాం. ఎంతైనా ఆయనదికే మేము మా హెల్పింగ్ ఆయనకే ఉంటుందండి. మళ్ళీ అలానే కేపీ వివేకానంద్ గౌడ్ గారు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మీరు ఓటేసి గెలిపించుకుంటారా ఆయన? ఆయనకే ఓటేస్తామండి. ప్రస్తుతానికైతే ఆయనకే ఓటేస్తాం మేము. మిగతా మాకేం లేదు, అది లేదు. ఎప్పుడైనా దానికే కట్టుబడి ఉన్నాం, దానికే వేస్తాం. అలానే వివేకానంద్ గౌడ్ గారు ఇంతకుముందు పరిష్కరించలేని సమస్యలు ఏమైనా ఆయన వచ్చిన తర్వాత పరిష్కారం చేశారా? అవుతున్నాయండి. ఇంతకు ముందు సంగతి మనకు తెలియదు కానీ ఇప్పుడైతే అవుతున్నాయండి. చెప్తున్నాను కదా, ఏదో నల్లాలు ఇప్పుడు నీళ్ళు బాగా వస్తున్నాయి, నల్లాలు ఉన్నాయి, కరెంటు 24 hours వస్తుంది, రోడ్స్ బాగున్నాయి. ఈ రోడ్ ఇప్పుడు వేయాల్సిందే ఉందండి. అది వేస్తా అని చెప్పారు. ఆల్రెడీ ఇవాళ వచ్చిపోయారు, చేస్తారంట. మేడం మీ పేరు? నా పేరు ధన్యా సురేంద్ర. మేడం చెప్పండి, తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం పరిపాలన ఎలా సాగిస్తుంది? అసలు ఎలా ఉంది? పర్వాలేదు, బాగానే ఉన్నారు. అంతా బాగుంది. పథకాలన్నీ ప్రజలకి చేరుతున్నాయంటారా? చాలా వరకు చేరుతున్నాయి. నాకు మా మదర్కే బాగాలేనప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మాకు వచ్చినాయి. మేడం అలానే ఇప్పుడు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గారు ఉన్నారు. ఆయన నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా ముందుకెళ్తుంది? అసలు ఆయన జనాల్లోకి వచ్చి మీ సమస్యలు అడిగి తెలుసుకొని పరిష్కరించడం కానీ, మీతో మాట్లాడడం కానీ ఇలాంటివి చేస్తున్నారా? చేస్తున్నారు. అప్పుడప్పుడు వచ్చి అన్నీ చూడడము, అన్నీ ఆయన దగ్గర ఉండే అన్నీ చేయించుకోవడం అన్నీ చేస్తున్నారు. ఈసారి మళ్ళీ తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం వస్తే మీరు ఓకేనా మీకు? ఓకే, మాకు ఓకే. అలానే ఇప్పుడు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మళ్ళీ వివేకానంద్ గౌడ్ గారు పోటీ చేస్తే మీరు ఓటేసి గెలిపించుకుంటారా? తప్పకుండా మేము ఓటేస్తాము.